ఎట్లా అనిపిస్తుంది అన్న పాకిస్తాన్ మీద దాడి? పాకిస్తాన్ మీద ఎట్లా అంటే పాకిస్తాన్ ని ఉగ్రవాదం మొత్తం చంపేయాలండి నాకు. అదొకటి. పాకిస్తాన్ లో ప్రతి ఒక్క మనిషి అనేది బతుకుండేది. అది మన రాత్రికి రాత్రి 9 ఉగ్రవాద స్థావరాలని మట్టు పెట్టారు సైనికులు. మళ్ళీ అది ఎట్లా అనిపిస్తుంది నీకు? అది చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి నాకు. అదొకటి. మరి అసలు ఎందుకు ఇట్లా భారతదేశం వైపు ఎందుకు ప్రతిసారి ఇట్లా వచ్చి ఏదో ఒక దాడి, పల్వామా అటాకో లేకపోతే ఈ పహల్గామ్ అటాకో ఇట్లా ఏదో ఒకటి జరుగుతుంది? తుడిచేసినటువంటి ముష్కరులు మొన్న జరిగినటువంటి పుల్వామా దాడిలో. కాబట్టి ఆపరేషన్ సింధూర్, పహల్గామ్ ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి దాన్ని సాహసోపేతంగా సక్సెస్ చేసిన దేశం మన దేశం. కాబట్టి అలాంటి ముష్కరుల్ని ఉపేక్షించవద్దు. అవసరమైతే యుద్ధం చేయాల్సిందే. యుద్ధంలో అవసరమైతే మనలాంటి వాళ్ళు కూడా పాల్గొనాలి. ఖచ్చితంగా మళ్ళీ ఉగ్రవాది అనేవాడు ప్రపంచంలో ఎక్కడ కనపడకూడదు, మట్టు పెట్టాల్సిందే. అయితే మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్ కి చైనా సపోర్ట్ ఉంది కదా, సో చైనా ఆర్మీ మనకన్నా స్ట్రాంగ్. మరి అది మనకన్నా ఎఫెక్ట్ అవుతుంటే ఎందుకు అవుతుంది? తప్పు చేసింది మనం వాళ్ళ అలాంటి పిచ్చ నాటకాలు చెప్తే చైనా కూడా ఎందులో ఇరుక్కోవాల్సిందే. చైనా ఒకటి మనకు సపోర్ట్ లేకపోతే మనకు అమెరికా లేదా, రష్యా లేదా? అలాగైతే ప్రపంచ యుద్ధమే వస్తుంది. అంటే ఎంత నీచమైనటువంటి ఆలోచన చేస్తుందంటే చైనా ఉగ్రవాదికి సపోర్ట్ చేస్తుందంటే వాడేంటి అంత నీచమైన చండాలపై నా కొడుకనే అర్థం. ఉగ్రవాదికి ఎవడు సపోర్ట్ చేయండి. ఉగ్రవాది అంటే ఎవడు? అన్యాయంగా ప్రాణం చేసేవాడు ఉగ్రవాది. అన్యాయంగా మనుషుల ప్రాణాలని హరించేవాడు ఉగ్రవాది. అంతేగాని ఉగ్రవాదికి సపోర్ట్ చేస్తున్నాడంటే వాడెంత నీచుడో. ఉగ్రవాదాన్ని ఎంచువేయాలని గత 50 సంవత్సరాలుగా ఐక్యరాజ్య సమితితో పాటు పోరాడుతూనే ఉంది కదా. ముందడుగు మనం వేస్తున్నాం. ఇప్పుడు ప్రతిసారి కూడా మనమే దాడి జరిగినప్పుడు మాత్రమే ప్రతిదాడి చేస్తున్నాం, కానీ మనమే అన్యాయంగా ఎవరి మీద వెళ్ళి పడిపోయి కొట్టేయలేదు కదా. కాబట్టి ఈ దాడిని ఎవ్వరూ కూడా సపోర్ట్ చేయరండి. అన్ని దేశాలు మన వైపు ఉన్నాయి. కారణం ఏంటి? ఉగ్రవాదం మన అవతల సన్నదికి తెలియదా? ఉగ్రవాద దేశం అంటే పాకిస్తాన్ ఉగ్రవాద దేశమే కదా. అది జగమెరిగిన సత్యం. పాకిస్తానే కదా పెంచి పోషిస్తుంది ఉగ్రవాదిని. మనప్పుడు ఎవడో అవలేగా మాట్లాడాడు, మనం ఎందుకు అనుకోవాలి? ఈసారి మాత్రం తప్పనిసరిగా మన భారతదేశం ప్రభుత్వం, మన నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఉగ్రవాద నిర్మూలన జరిగి తీరుతుందంటే. ఆపరేషన్ అంత తొందరగా అయిపోదమ్మా. ఆ ముస్కర్లు అందరూ దొరకాలి. ఒకవేళ వాళ్ళు కానీ మనకి సఖ్యతగా వస్తే పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదులు మొత్తం మన దేశానికి అప్పగించాలి. వాళ్ళకి తగిన శిక్ష వేయాలి మన దేశం. అంతవరకు ఈ పోరాటం ఆగదు. అవసరమైతే యుద్ధానికి కూడా మన వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో అది గతంలో 2018లో జరిగిన యూరి సర్జికల్ స్ట్రైక్ సక్సెస్ అయిపోయింది. దానికంటే గొప్ప సక్సెస్ ఇది. అటు ఇటు తెలుసుకోవడానికి మోడీ గారు సిద్ధమైపోయారు. ఎందుకంటే మన దేశమే మొత్తం, మన దేశం మొత్తం కలిపి అసలు అటు ఇటు తేల్చాలి. ఈ ఉగ్రవాదం ఏంటి, ఈ దరిద్రం ఏంటి మనకని చెప్పి అనుకుంటుంది మన దేశం. కాబట్టి ఈసారి వదిలిపెట్టే సమస్య లేదు.